మరో ఉత్తరం చూద్దామండి. దిల్సుఖ్ నగర్ నుండి చంద్రకళ గారు పంపించారు. భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకు ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు. కొన్ని దృష్ట ప్రయోజనాలు, కొన్ని అదృష్ట ప్రయోజనాలు ఉంటాయి. దృష్ట ప్రయోజనం అంటే చాచి లెంప మీద ఎదుటివాడికి ఏమి కొడితే వాడికి దెబ్బ తగులుతుంది, వాడు తిరిగి వస్తాడు. ఇది దృష్ట ప్రయోజనం. అదృష్ట ప్రయోజనం ఉంటే అలా ఉండదు. తెలియని ఒక ప్రయోజనం వ్యక్తిలో ప్రవేశిస్తుంది. రేగి పండుని అర్క ఫలం అంటారు. అర్క అనేటటువంటి మాటకి సూర్యుడు అని అర్థం. సూర్యుని ఆకారంలో అంటే గుండ్రంగా ఉంటుంది రేగిపండు. సూర్యుని రంగులో ఉంటుంది, ఎర్రగా ఉంటుంది రేగిపండు. సూర్యుని పేరుతో సమానమైన పేరు కలిగింది అర్క ఫలం అని. అంచేత ఈ రేగిపండు ఏ సూర్యునికి పూర్తిగా ప్రతిబింబ రూపంగా ఉందో ఆ ప్రతిబింబ రూపంగా ఉన్న రేగిపండ్లని ముత్తైదువులందరూ చుట్టూరా నిలబడి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుతూ తల మీదుగా పోయాలి. ఆదిత్య హృదయ స్తోత్రంలో సూర్యుని యొక్క శక్తి ఎంతో వివరింపబడింది మొత్తం. అది చెప్పినవాడు పైగా అగస్త్య మహర్షి. ఆ సూర్యుని యొక్క సంపూర్ణమైన మేధాశక్తి, సూర్యునికి సంబంధించిన ఆరోగ్య శక్తి, ఏ పిల్లవాడి మీదైతే మేమందరం పోస్తున్నామో ఆ పోసినటువంటి సందర్భంగా వాడికి తెలియనటువంటి మేధాశక్తి, ఆరోగ్య శక్తి అబ్బి తీరుతుంది వీళ్ళ ఆశీర్వచనం కారణంగా, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కారణంగా. ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. పిల్లలకి రేగిపండ్ల పొడిలో మరో విశేషం ఏంటంటే రేగిపండ్ల గుజ్జుని ఆ కాలంలో తినాలి. ఆ కాలం అంటే ఈ పుష్యమాసంలో స్వీకరించి తీరాలి. నెలలో 2 మార్లైనా రేగిపండ్ల గుజ్జుని కానీ స్వీకరించినట్టయితే అజీర్ణ వ్యాధి పిల్లలకి ఉండదు. సహజంగా పిల్లలకి అజీర్ణ వ్యాధి కలుగుతూ ఉంటుంది. అంచేత ఆ అజీర్ణ వ్యాధి తొలగడానికి రేగిపండు గుజ్జు చాలా అవసరం ఇస్తుందనే యథార్థాన్ని తెలియచేస్తూ అది కూడా చేస్తారు. కొన్ని ప్రాచీనపు ఇళ్ళు అయినట్టయితే రేగిపళ్ళతో వడియాలని మామూలుగా మనం గుమ్మడికాయ వడియాలు పెట్టుకున్నట్టుగా పెట్టుకుని వాటిని పచ్చివి తినేవాళ్ళు కొందరు, కొద్దిగా వేయించుకుని తినేవాళ్ళు ఉంటారు. ఏదైనా సరే జీర్ణక్రియని సుఖంగా అయ్యేలా చేసేటటువంటి విధానాన్ని కలిగించే ప్రక్రియ. ఇటు ఆధ్యాత్మికంగా అటు ఆరోగ్యపరంగా 2 విధాలుగాను భోగిపళ్ళను పోయడం అవసరం. గురుగారు